viewers, hi, this is Shravanti. Welcome to our channel. ఈ రోజు వీడియో టోటల్ గా శారీస్ కలెక్షన్ అండి. అంటే నా దగ్గర ఉన్న శారీస్ లో నాకు ఏ శారీస్ అయితే ఫేవరెట్ ఆ శారీస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. డెఫినెట్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే చూసిన తర్వాత మీకు కూడా ఏ శారీ ఫేవరెట్ అయిందో అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే, వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అండి, చూస్తున్నారా? టోటల్గా మొత్తం ప్లెయిన్గా ఉంటుంది శారీ. అయితే జస్ట్ బ్లౌజ్ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా వర్క్ ఇచ్చారు. సో అందుకని కొంచెం బాగా నచ్చింది అనమాట ఈ శారీ నాకు. శారీ మొత్తం సిల్క్ అనమాట. ఇది సిల్క్ క్లాత్, చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ శారీస్ ప్రిఫర్ చేసేది కంఫర్ట్ అనమాట. నాకు ఎలాంటి శారీ అయినా సరే కంఫర్ట్గా ఉంటేనే నేను దాన్ని ప్రిఫర్ చేస్తాను, దాన్ని ఇష్టపడతాను కూడా. సో దిస్ ఇస్ ది ఫస్ట్ శారీ. నేను టోటల్ పిక్ కూడా సైడ్కి యాడ్ చేస్తాను, మీరు చూసేయండి. ఇప్పుడు మనం సెకండ్ శారీ చూద్దాం. సెకండ్ శారీ వచ్చేసి ప్యూర్ రెడ్, అంటే రెడ్ విత్ గ్రే అలాగే బ్లాక్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి చూస్తున్నారా, ఇక్కడ నెట్ ఉంటుంది అనమాట కొద్దిగా. ఇది వచ్చేసి మనకు హాఫ్ శారీ అంటారు కదా, హాఫ్ శారీ లాగా ఉంటుంది శారీ. అయితే మనకు ఇలాగా ఉంటుంది అనమాట. ఇలాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ మధ్యలో రోజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కుర్చీలకు వస్తుంది అనమాట. ఇది ఈ రెడ్ కలర్ అనేసి, ఇది ఏంటి అంటే మనకు స్ట్రెచబుల్ క్లాత్ ఎలా ఉంటుంది అలాగా ఉంటుంది ఈ క్లాత్. ఇది మొత్తం కుర్చీలకు వస్తుంది. ఇదైతే మనకు ఇక్కడ బయట ఉంటుంది కదా, దీనికి అనమాట. అయితే ఇలా ఉంటుంది శారీ. నేనైతే నా దగ్గర ఉన్న పిక్స్ అన్ని, అంటే నేను ఈ శారీస్ అన్ని కట్టుకున్న తర్వాత పిక్స్ తీసుకొని ఉంటాను కదా, ఆ పిక్స్ ఉంటే డెఫినెట్గా అన్నిటికీ నేను పక్కన డిస్ప్లే చేస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు శారీని. ఇది సెకండ్ శారీ. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నాను అనమాట. ఇలాగా బోట్ నెక్ పెట్టించుకున్నాను, మీకు క్లియర్గా చూడండి. బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ కి ఇక్కడ నెట్ పెట్టించాను. ఇక్కడ సైడ్ కి ఒక రోజ్ ఉంది. హ్యాండ్స్ కి కూడా నెట్ పెట్టించుకున్నాను. ఇక్కడ కొంచెం మనకు లేస్ ఉంటుంది కదా, బ్లాక్ లేస్ ఉంది దానికి. సో దాన్ని తీసేసి ఇక్కడ స్టిచ్ చేయించుకున్నాను. సో టోటల్గా బ్లౌజ్ వచ్చేసి ఇలా. బ్యాక్ అయితే పాట్ నెక్ పెట్టుకున్నాను. పాట్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఈ నెక్. అదే రౌండ్గా ఉంటుందండి. రౌండ్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ నాట్స్ వస్తాయి ఇక్కడ. సో మనకి రౌండ్ క్లియర్గా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ మై సెకండ్ శారీ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ శారీ అయితే బేబీ పింక్. ఇది ఆల్రెడీ వీడియోస్లో కూడా చూసే ఉంటారు. నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను ఈ శారీ అనేది. ఈ శారీ అయితే టోటల్గా ప్లెయిన్ శారీ అండి. టోటల్గా ప్లెయిన్స్ వచ్చేసి కింద కొద్దిగా వరకు మనకు ఇలాగ ముత్యం ఉంటుంది కదా, ముత్యంని అక్కడక్కడ మనకు స్టిక్ చేశారు. తర్వాత బార్డర్ వచ్చేసి ఇలాగ మనకు గోల్డ్ కలర్లో ఇచ్చారు. తర్వాత దానికి కింద మళ్ళీ ముత్యాలు ఇచ్చారనమాట. మనకు లేస్ లాగా ఇచ్చారు. ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే. నాకైతే చాలా నచ్చుతుంది అనమాట ఈ శారీ కట్టుకుంటే.
దీంట్లోకి బ్లౌజ్ అయితే నార్మల్గా నాకు సేమ్ శారీ లాగే ఇచ్చారనమాట. సో నేను కొంచెం డిఫరెంట్గా వేరేలాగా కుట్టించుకున్నాను, అది చూపిస్తాను. ఇది అండి బ్లౌజ్ వచ్చేసి, నేను ఈ క్లాత్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ పడింది నాకు. ఇలా కుట్టించుకున్నా. ఇక్కడేమో బెల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. లోపల అయితే దీనికి ఇది కొంచెం నెట్టెడ్ టైప్ లాగా ఉంటుంది క్లాత్. సో మనకు స్టిచ్చింగ్కి చినిగేలాగా ఉంటుందని చెప్పేసి లోపల సాటిన్ క్లాత్ వేయించి కుట్టించుకున్నాను. సాటిన్ క్లాత్ తర్వాత మళ్ళీ లైనింగ్ వేశారు. సాటిన్ ఎందుకు అంటే మనకు కొంచెం కుచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ లైనింగ్ కూడా వేశారు. ఇదైతే నార్మల్గా నేను బెల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. వెనకాల డీప్ నెక్ అంతే. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నేను పిక్ యాడ్ చేస్తాను దీనికి కూడా. ఇంకొకటి ఇక్కడైతే ఇది పెట్టించుకున్నాను అండి, ఎందుకంటే నాకు కొంచెం ఇది పెట్టుకోవడం సరిగ్గా రాదు. కొంచెం ఆ శారీకి ఇలా ఉంటే కొంచెం ట్రెండీగా ఉంటుంది అన్నట్టుగా ఇది కూడా పెట్టించుకున్నాను. దీంట్లోకి పెట్టేసి మనం ఇలాగా పిన్ చేసేసామనుకోండి, మనకు ఇది నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది పెట్టించుకున్నాను ఇలాగా. దిస్ ఈస్ ది థర్డ్ శారీ. నెక్స్ట్ ఫోర్త్ శారీ చూసేద్దామా. శారీ వచ్చేసి ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. ఈ శారీ వచ్చేసి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా, ఆ బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో చాలా ఫేవరెట్ శారీ. ఇలాగ ఇది కూడా సేమ్ ప్లెయిన్. ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట. ప్లెయిన్గా ఉంటుంది. అక్కడక్కడ కుందన్స్ ఇచ్చారు, బ్లాక్ కుందన్స్. తర్వాత ఇక్కడ బ్లాక్ లేస్ ఉందన్నమాట. అంటే శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. కానీ ఈ ఎల్లో అనేది ట్రెడిషనల్ లుక్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏ శారీస్ అయినా చూస్ చేసుకునేటప్పుడు మనం కొంచెం డార్క్ కలర్స్ చూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు డార్క్ కలర్సే మనకు చాలా మన ఫేస్కి మంచి బ్రైట్నెస్ ఇస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఫోర్త్ శారీ. నెక్స్ట్ ఫిఫ్త్ శారీ వచ్చేసి పట్టు శారీ అనమాట. ప్యూర్ పట్టు. ఇది గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ అనమాట. పింక్ కాంబినేషన్. ఇది చాలా ట్రెండీ కాంబినేషన్ కదా, నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్తో శారీస్ లేవు అని చాలా బాధపడేదాన్ని. సో లాస్ట్కి మా మదర్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ శారీ అయితే. చూస్తున్నారా. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనకు పళ్ళు వచ్చేసి ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఇస్తారు. మై ఫేవరెట్ శారీ. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలాగిచ్చారు బ్లౌజ్ అయితే. నేనైతే ఇక్కడ చిన్నగా కుర్చీలు అంటారు కదా, అలాగ పెట్టించుకున్నాను శారీ క్లాత్ తీసేసుకొని. అంటే సింపుల్గా కుట్టించేసాను అనమాట. అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఒడిబియ్యం వేస్తారు కదా, దానికోసం అని చెప్పేసి ఎమర్జెన్సీగా కుట్టించుకున్నాను. సో వర్క్ అలాంటివి ఏమీ కుదరలేదు. దాని తర్వాత నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కుట్టించుకున్నాను సేమ్ ఈ శారీలోకి. అది కూడా చూస్తాను. ఇది అనమాట నేను వర్క్ వేయించుకున్నాను ఈ శారీలోకి. అంటే సపరేట్గా ఈ క్లాత్ తీసేసుకొని నేను ఇలాగ వర్క్ వేయించుకున్నాను అనమాట. మగ్గం వర్క్ అంటారు కదా, మగ్గం వర్క్ వేయించుకున్నాను. నెక్కి ఇలా వస్తుంది వర్క్. బ్యాక్ చిన్న కుందన్స్తో పెట్టారు. హ్యాండ్స్కి ఒకటే హెవీగా వేయించుకున్నాను. మనకు హ్యాండ్స్కే కదా మంచి లుక్ వస్తుంది. సో అందుకని చెప్పేసి హ్యాండ్స్కి హెవీగా వేయించాను. నెక్ అయితే ఇలా ఉంటుంది. వెనకాల నార్మల్గా రౌండ్ నెక్ పెట్టించేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం సిక్స్త్ శారీ చూసేద్దాం. సిక్స్త్ శారీ ఏంటి అంటే ఇది అనమాట. రీసెంట్గానే తీసుకున్నాను నేను ఈ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1800 సంథింగ్ పడింది, అంత ఐడియా లేదనమాట. నేనైతే ఇది ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. దీనికి ఇంకా నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదనమాట. సో
సో శారీ అయితే ఇది అండి. పెద్ద బార్డర్ ఉంటుంది మనకు, స్కై బ్లూ కలర్ కదా, స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి మెంతి కలర్ వచ్చింది శారీ పైన. ఇక్కడ మాత్రం మనకు గ్రీన్ ఉంటుంది అనమాట, రామ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ మనకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా అక్కడ వచ్చేస్తుంది. కింద బార్డర్ మొత్తం మనకు బ్లూ, మధ్యలో అంతా మెంతి కలర్. చూడడానికి చాలా డల్ గా అనిపిస్తుంది కలర్ అయితే, కానీ కట్టుకుంటే ఆసంగా ఉంటుంది ఈ శారీ అయితే. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు రామా గ్రీన్ ఇచ్చారు. మొత్తం పట్టు బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేసారనమాట. ఇంకా స్టిచ్ చేయించలేదు. చేయిద్దాం అనుకునే లోపు ఈ కరోనా వచ్చేసి స్టాప్ అయిపోయాను అనమాట. ఇంకా 7th శారీ చూద్దాం. ఇది లాస్ట్ శారీ అనమాట. చాలా అంటే చాలా సెంటిమెంట్ శారీ, అలాగే చాలా ఫేవరెట్ శారీ అనమాట. ఇది పట్టు శారీ, ప్యూర్ పట్టు. ఇది యాక్చువల్గా మా మదర్ శారీ అనమాట. అంటే తను మ్యారేజ్కి కట్టుకున్న శారీ, నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా దీన్ని డ్రెస్ కుట్టించుకుందామని చెప్పేసి నేను డింపు, అంటే మా అమ్మాయి ఉంది కదా మా పాప, సో తనకి ఇద్దరికి సేమ్ డ్రెస్ కుట్టించుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. కానీ అమ్మ వద్దు, శారీ ఎందుకు పాడు చేస్తావు అది ఇదని తిట్టేసింది. సో అందుకని చెప్పేసి ఇలాగే పెట్టుకున్నాను. నేను దీన్ని మా పాప బర్త్డే రోజు కట్టుకున్నాను అనమాట. దీనికి సపరేట్గా నేను బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకున్నాను. నిజంగా చాలా మంది నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా బాగుంది శారీ, ఎక్కడ కొన్నావు అని. సో అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. శారీ చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం. శారీ అయితే మనకు మొత్తం ప్లెయిన్స్ వచ్చేసి ఇక్కడ మనకు లైట్ గా జెర్రీతో లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు నేవీ బ్లూ బార్డర్. ఇప్పుడు ట్రెండీ కదా, ఒకప్పుడు చాలా ఓల్డ్ శారీ కదా ఇది, ఇప్పుడు ట్రెండీ అయిపోయింది ఈ శారీ అయితే. ఈ శారీ కదా, ఇలాంటి శారీస్ ట్రెండీ అయిపోయాయి. ప్యూర్ పట్టు, మై ఫేవరెట్. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఈ క్లాత్ తీసుకొని, ఇది సాటిన్ క్లాత్ అంటారు కదా, సాటిన్ క్లాత్ తీసేసుకొని స్టిచ్ చేయించుకున్నాను. నార్మల్గా ఏమి ఎక్స్ట్రాగా పెట్టలేదు. ఇక్కడ ఒక్కటి కొంచెం బుక్ ఇలాగా పఫ్ అంటారు కదా, పఫ్ పెట్టించుకున్నాను చిన్నగా, అంతే. నార్మల్గా కుట్టించేసాను. బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది, బాగా నచ్చేసింది అనమాట నాకు ఇది. చూసారు కదండి శారీ కలెక్షన్, అంటే మై ఫేవరెట్ శారీ కలెక్షన్. మీకు ఏ శారీ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. అలాగే నాకు ఏ శారీ బాగా సూట్ అవుతుంది అనేది కూడా నాతో చెప్పండి మీరు. ఇవి రెండు మాత్రం డెఫినెట్ గా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి, చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. ఓకే, బాయ్, టేక్ కేర్.